హలో హాయ్ అండి. ఇప్పుడు నేను ముఖ్యంగా షుగర్ పేషెంట్ల కోసం, బీపీ పేషెంట్ల కోసం, ఇంకేదైనా లివర్ సంబంధమైన పేషెంట్స్ కోసం ముఖ్యమైన వీడియో పెడుతున్నానండి. ఇది కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అంతగా వర్కౌట్ అవ్వదు, ఓకేనా? అదేంటండి, నార్మల్ పీపుల్కి కూడా నేను ఇప్పుడు చెప్తున్నది నార్మల్ పీపుల్కి కూడా ఇది వర్కౌట్ అవుతుంది. అదేంటంటే, ఇప్పుడు చలికాలము మనము ఎలాగ వేడి పదార్థాలు అవన్నీ తింటూ ఉంటాము, టీలు తాగుతుంటాము, అలా చేస్తుంటాం కదా. అలాగే ఎండాకాలం స్టార్ట్ అవ్వగానే సమ్మర్ స్టార్ట్ అవ్వగానే నేను ఒక పని చేస్తానండి. నేను స్కూల్లో ఉంటాను, మళ్ళీ తర్వాత ట్యూషన్లు అన్నీ, ఇంటికి బయటికి బజార్కి ఎక్కడికంటే అక్కడికి వెళ్తూ ఉంటాం. మనకు అన్ని దగ్గరలో మజ్జిగ ప్యాకెట్లు దొరుకుతుంటాయి. కానీ అవి వాళ్ళు ఏ వాటర్తో చేస్తారో, ఏ పెరుగు యూజ్ చేస్తారో, ఏ మసాలా వేస్తారో, ఏ సాల్ట్ వేస్తారో మనకు తెలియదండి. కాబట్టి ఎక్కువ మటుకు కూల్ డ్రింక్స్ తాగుతారు. కూల్ డ్రింక్స్ తాగితే ఇంకా ఎక్కువ దాహం వేస్తుందండి. మీరు అబ్జర్వ్ చేశారో లేదో. ఇంకేదన్నా బాదం పాలు అలాంటివంటే ఆ కంటైనర్స్ నీట్గా ఉండవు, గ్లాసులు, డిస్పోజలు అంతా చాలా ప్రాబ్లమాటిక్గా అనిపిస్తుంది అనమాట తాగడానికి కూడా. కాబట్టి నేను ఎండాకాలం వస్తే మెయిన్ ఏం చేస్తానంటే నేను పెరుగు ఉంటుంది కదా, మన ఇంట్లో పెరుగండి. మన ఇంట్లో పెరుగుని తీసుకొని, ఒక్క నిమిషం బ్యాక్ కెమెరా ఆన్ చేస్తాను. మన ఇంట్లో పెరుగుని తీసుకొని దాంట్లో ఇప్పుడు పెరుగుంది కదండి, పెరుగుకి పచ్చిమిరపకాయ, అల్లము, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, వీలైతే ధనియాల పొడి కూడా వేసుకోవచ్చండి. అంటే వామిటింగ్ సెన్సేషన్ లేకుండా ఉంటుంది. ధనియాలు కానీ వేయించి వేసుకోవాలి పొడి. ఆ పొడి కానీ కొంచెం పెరుగులో వేసేసి దాన్ని బాటిల్లో వేసానండి. అడుగునున్నాయి చూడండి అవన్నీ. పచ్చిమిరపకాయ, కరివేపాకు, అల్లము, కొత్తిమీర కూడా వేస్తానండి ఫ్లేవర్ కోసం. అవన్నీ పెరిగేసి దానిపైన కొంచెం వాటర్ వేసానండి. మనం దీన్ని చిలకాల్సిన అవసరం లేదండి, బాటిల్లో వేస్తాం కాబట్టి మనం నడిచినప్పుడు కానీ లేదా మనం తాగే ముందర అయిపోయే కొద్దీ వాటర్ కలుపుకుంటూ ఇట్లా షేక్ చేసుకోవాలండి. షేక్ చేస్తే అది ఆటోమేటిక్ ఇదిగో పైన వెన్న వచ్చేసింది చూడండి, ఆయిలీగా వచ్చేస్తుంది వెన్న. సో మనం చిలకాల్సిన అవసరం లేదండి. ఇది పెరుగు వేసేసి పెరుగులో ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసి సాల్ట్ వేయాలండి. మరిగింత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నప్పుడు సాల్ట్ దాదాపుగా కిందకి వెళ్తుందండి. మనం పై వాటర్ తాగుతూ రావాలన్నమాట. వాటరు పైకి తేలుతుంది. పెరుగు, ఉప్పు, ఈ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కిందకు ఉంటాయండి. పై వాటర్ తాగుతూ వస్తాను నేను స్కూల్లో కానీ ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు. దాహం వేస్తే ఆల్మోస్ట్ వాటర్ తాగనండి. ఎక్కువ వాటర్ తాగినా మనకు దాహం తీరదు. కాబట్టి ఈ పైన ఇది చూడండి, ఇది లైట్గా కిందకి వెళ్తుంది. ఇదంతా ఇక్కడ వాటర్ ఇష్గా తేలిపోతుంటుందండి. ఆ వాటర్ మజ్జిగ నీరు అంటాం. ఆ మజ్జిగ నీరు చాలా హెల్దీ అండి. దాంట్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి మజ్జిగ అనేదండి మనము అన్నం తిన్నదంత సమానం అండి. మనం ఫుడ్ తీసుకోకపోయినా ఈ మజ్జిగ నీరు తాగి ఉండొచ్చండి. ఇప్పుడు ఆకలేస్తుంది, బయట ఆయిలీ ఫుడ్ తినకుండా ఈ మజ్జిగ నీరు తాగేస్తే కడుపు నిండిపోతుందండి. సో నేను దీనికి వాటర్ యాడ్ చేసుకుంటూ వస్తాను ఎక్కడికి వెళ్ళినా కానీ. దీంట్లో వాటర్ యాడ్ చేసుకొని అది తాగుతానన్నమాట. అలా తాగడం వల్ల బాడీ చాలా కూల్ అవుతుంది. ఆ కళ్ళు మంటలు పుట్టడము, ఎండకు కళ్ళు మంటలు వస్తాయి, ఇంకా బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది, వేడి చేయడము అంటాం. మీకు అర్థమై ఉంటుంది ఆ పాయింట్. ఆ వేడి చేయడం అనేది ఉండదు. ప్లస్ బాడీ డీహైడ్రేషన్ కాకుండా ఉంటుందండి. ఎందుకంటే ఇది సాల్ట్ వాటర్ కాబట్టి డీహైడ్రేషన్ కాదు, మజ్జిగ కాబట్టి చాలా మంచిది హెల్త్కు. ఇది ఫుడ్కు సబ్స్టెన్స్ కూడా అండి. ఎప్పుడైనా ఉపవాసాలు ఉన్నప్పుడు మజ్జిగ తాగకూడదు అంటారు. ఎందుకంటే మజ్జిగ తాగితే అన్నం తిన్నంత కార్బోహైడ్రేట్స్ వస్తాయి. కాబట్టి ఇలాంటిది నేను ప్రిపేర్ చేసుకొని బ్యాగ్లో పెట్టుకొని వెళ్తానండి. ఇక్కడ కొంచెం గ్యాప్ ఉంచానండి, ఎందుకంటే మజ్జిగ అనేది పులుస్తుందండి. పులిసినప్పుడు అది ఆ వాసన అదంతా ఉంటుంది. మనం మూత తీయగానే ఆ వాసన అదంతా పోవడానికి ఒకరో గ్యాప్ పెడతాను నేను. ఇలా గ్యాప్ పెట్టడం వల్ల ఆ స్మెల్లు అదే ఆ ఫ్లేవర్స్ కొన్ని ఉంటాయి, అవి బయటికి పోతాయి అన్నమాట. ఫ్రెష్ది తాగొచ్చు అనమాట. సో ఇలా తయారు చేసుకొని మనం బ్యాగ్లో పెట్టుకొని వెళ్తే
ఎక్కడికి వెళ్ళినా అండి ఎలాంటి కూల్ డ్రింకులు ఎలాంటి ఐటమ్స్ అవసరం లేకుండా హ్యాపీగా ఇది తాగుతూ ఉండొచ్చండి. జర్నీస్లో ఇది చాలా యూస్ఫుల్ అండి. పిల్లలకి ఇంకా మంచిదండి. దీనివల్ల మోషన్స్ కూడా కావండి. అంటే ఎండకు పోయి వస్తే బెట్ అవుతుంది కదా, బెట్ అయ్యి ఇండైజేషన్ వల్ల మోషన్స్ అవుతాయండి. మెయిన్ రీజన్ ఇండైజేషన్ అంటే వాటరు సో అనేది డైజెషన్కి యూస్ కాకుండా సపరేట్గా ఉండిపోతుంది బాడీలో, అప్పుడు మోషన్స్ అవుతాయి. వామిటింగ్స్ కూడా అప్పుడే అవుతాయండి. అవన్నీ కాకుండా ఉండాలంటే ఇలాంటి మజ్జిగ ప్రిపేర్ చేసుకొని బ్యాగ్లో పెట్టుకొని, పెరుగులో ఇలాంటి ఇంగ్రీడియంట్స్ వేసుకొని బాటిల్లో పోసుకొని బ్యాగ్లో పెట్టుకొని వాటర్ యాడ్ చేసుకుంటూ తాగుతూ ఉంటే దాహం అండి కంప్లీట్గా తీరిపోతుంది. కొంచెం తాగినా దాహం తీరిపోతుంది. ప్లస్ హెల్త్కి కూడా చాలా మంచిది. షుగర్ పేషెంట్స్కి షుగర్ డౌన్ అవుతుందండి ఎండాకాలం. అంటే వాళ్ళకి ఎనర్జీ ఉండదు, సాల్ట్ కంటెంట్ కూడా బయటకు వచ్చేస్తుంది స్వెట్టింగ్కి. సో అది యూస్ఫుల్. బీపీ పేషెంట్స్కి లో బీపీ అయిపోతుందండి ఎండలో వెళ్తే. సో లో బీపీ వాళ్ళకు ఈ సాల్టెడ్ మజ్జిగ చాలా హెల్తీగా పనిచేస్తుంది. హై బీపీ వాళ్ళకు కూడా ఫుడ్ సబ్స్టెన్స్ లాగా పనిచేస్తుందండి ఇది. కాబట్టి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నది. సింపుల్ అండ్ ఈజీ కాబట్టి దీన్ని క్యారీ చేయడం మర్చిపోకండి. ఓకేనా?